హైడ్రా చర్యలకు తాను గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఎప్పటికీ కట్టుబడి ఉన్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. పేద ప్రజల గుడిసెల జోలికి వెళ్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని, అయితే చెరువులు నాలాలను ఆక్రమించే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్ లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 110 దేవాలయాలకు బోనాల పండుగ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చెరువుల ఆక్రమణల వల్ల భూగర్భ జలాలు తగ్గి నీటి సమస్య తీవ్రంగా మారుతుందని, హైడ్రా వాటిని కాపాడేందుకు పనిచేస్తుందని అన్నారు. అలాగే పెద్ద భవనాల నిర్మాణంలో నిబంధన ఉల్లంఘనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తారని దానం నాగేందర్ తెలిపారు. కారణం ఏంటంటే పేద ప్రజల గుడిసెల జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను. నేను ఆ మాట మీద ఇప్పుడు ఉన్నాను. కానీ నిన్న హైడ్రా గురించి మన కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే కబ్జా కోరున్నారో నాలాలు కుంటాలు చెరువులు కబ్జా చేస్తుండో వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే చాలా ప్రాంతాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు అన్ని కూడా ఇదైపోయి కాబట్టి ఈ రోజు గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మేము హార్వెస్టింగ్ పిట్స్ అని మనం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ఎక్కడ కూడా హార్వెస్టింగ్ పిట్లు వేయాలి, దానివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అని చెప్తున్నాం. ఎందుకు? మనకు నీటి ఎద్దడి రాకూడదు, నీటి కొరత రాకూడదు, తాగునీరు సాగునీరు ఉండాలి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆలోచన. కాబట్టి మనం హార్వెస్టింగ్ పెట్టేస్తున్నాం. దీంట్లో కూడా మీరు చూసినట్టయితే ప్రభుత్వ పరంగా ఒక మ్యాండేటరీ ఉంది. ఏంది? ఏదైనా బిల్డింగ్ కడితే దాంట్లో 10 to 15% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కు బిల్డింగ్లు కట్టాలి. దానికి పర్మిషన్లు తుంగల దొక్కి పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. కానీ ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ వాళ్ళకి ఇచ్చేదైతే ప్రొసీజర్ ఉందో మ్యాండేటరీ అది, ఆ మ్యాండేటరీని కూడా తుంగలు దొక్కి బిల్డింగ్ పర్మిషన్లు వస్తున్నాయి. దాని మీద నేను అసెంబ్లీలో రేపు మాట్లాడబోతున్నా, తప్పకుండా దాని మీద మాట్లాడతా. హైడ్రాకు సంబంధించి ఇప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఏది చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నా. పేద వాళ్ళ గుడిసెల జోలికి వెళితే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అందుకే చెప్పారు, పేద వాళ్ళ గుడిసెలు కాదు చెరువులు కుంటలు కబ్జా చేసిన వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. ఆ హైడ్రా అనేది పెట్టిందే దానికి తప్ప వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. థ్యాంక్ యూ.